నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. రియల్ ఎస్టేట్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది తెలంగాణలో, ఆంధ్రాలో ఎట్లా ఉందని మాట్లాడుకుందాం. రియల్ ఎస్టేట్ ఎప్పుడు బాగానే ఉంటుంది, ఒకసారి సెల్లర్ సైడ్, ఒకసారి బయ్యర్ సైడ్ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మెయిన్ సమస్యకు నాకు క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుత సమయంలో మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, పెట్టుబడి పెట్టొచ్చా? అది $1 మిలియన్ క్వశ్చన్. ఇట్ డిపెండ్స్ అపాన్ మీ పర్పస్ అండి. ఉండాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా, రెంటల్ ఇన్కమ్ కావాలా, లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఏది ఏమైనప్పటికీ కొనుక్కోవడానికి ఇప్పుడు అత్యుత్తమ మంచి సమయం అండి. ఎందుకంటే గత 1.5 ఇయర్గా రియల్ ఎస్టేట్లో రేట్లు పెరగడం అనేది మేము చూడలేదు. ఒకటే బిల్డర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అదే ప్రైస్లో నడుపుతున్నారు. అలాగని ఎవరు తగ్గించలేదు. కాకపోతే మాకు వచ్చిన ఇన్నర్ సర్కిల్ ఇన్ఫర్మేషన్ ద్వారా మాకు అర్థం ఏంటంటే అతి త్వరలో ఎనీ మూమెంట్ రేట్లు ఇంకో నెల ఇటోట్లో పెంచుతారనేది కన్ఫర్మ్ చేశారు సీఎం గారు. సో ఇప్పుడు ఎవరైతే కనుక్కుంటారో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడతారో వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకంటే ఈ రేట్స్ ఈ టైము మళ్ళీ రాదు. మనం అంటాం మార్కెట్లో ప్రపంచంలో కొనలేదంటే ఏమంటే టైం ఒకటే. టైం ఒకసారి పోతే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా టైం వెనక్కి రాదు. మిగతా అన్నీ వస్తాయి కానీ ఇది రాదు. సో రియల్ ఎస్టేట్లో పెట్టాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా పెట్టుబడి ఇమీడియట్ డెసిషన్ తీసుకొని ఇంక వెయిట్ అండ్ వాచ్లో ఉన్న వాళ్ళైతే మాత్రం నా సలహా ఏంటంటే, నా 3 decades అనుభవంలో తెలిసినట్టు ఎప్పుడు కొనుక్కోవాలో రైట్ టైం. ఇప్పుడు అమ్ముకోవడానికి రైట్ టైం కాదండి, కొనుక్కోవడానికి డెఫినెట్గా రైట్ టైం. ఎందుకంటే కొనుక్కోవాలనుకుంటే మీరు తక్కువ రేట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఎవరైతే కొనుక్కోరో ఆల్మోస్ట్ 25 to 30% ఎక్స్ట్రా ఇచ్చి కొంటారు ఆఫ్టర్ 1-2 months. ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలిసి ఆగస్టులో పెంచుతారని కన్ఫర్మ్ అయింది, లేదా జూలై లాస్ట్ వీక్ అని అంటున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఆగస్టులో చెప్పారు పెంచుతారని, 1 year వరకు పొడిగించారు. బికాజ్ వాళ్ళ ప్రణాళిక, వాళ్ళు ఎక్సర్సైజ్కి సంబంధిత అధికారులకి చెప్పారు, అది రెడీ అవ్వలేదు. ఎందుకంటే బేసిక్ ఏమవుతుందంటే బేస్ వాల్యూని పెంచుతున్నారు, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతున్నారు. రిజిస్ట్రేషన్ 7.6% ఉంది, అది 9 or 10 ఎంతో తెలియదు. కాకపోతే బేస్ వాల్యూ ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే మనం 10 కోట్లు పెట్టి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే 1 or 2 crores మాత్రం మనం రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కడుతున్నాం. అంటే 10 to 20% మాత్రం వైట్ వాల్యూ చూపిస్తున్నారు. అది అందరికీ తెలిసిందే, ఎవరు ఫాల్ట్ అని అనట్లేదు. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చూస్తున్నట్టే, గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు లేవు, డబ్బులు కావాలి. రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్టెస్ట్ రిసోర్స్ టు కలెక్ట్ మనీ. అది LRS కావచ్చు, స్టాంప్ డ్యూటీ కావచ్చు, పర్మిషన్ ఫీజు కావచ్చు, BRS కావచ్చు, అన్నింటిలో కూడా డబ్బులు వచ్చే కార్యక్రమం. సో దానికి ఏమన్నారంటే, మెయిన్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒక 10 కోట్లు పెట్టి మీరు ప్రాపర్టీ కొనుక్కుంటే 1 crore చూపిస్తున్నాయి. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్లో ప్లాట్లో చూస్తే 10% అంటే ₹1 మీద మీరు 7.6% కడుతున్నారు, అంటే 7.6 lakhs. ఇప్పుడు అదే కోటిని 3 కోట్లో 4 కోట్లు చేయాలని దాన్ని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సపోజ్ 4 కోట్లు చేశారనుకోండి, 30 lakhs వస్తుంది గవర్నమెంట్కి. అంటే ఎక్కడైతే 30+ రావాలో అక్కడ జస్ట్ 7.6 lakhs వస్తుంది. సో అలా పెద్దదానికి ఒక డీల్కి ఎంత తేడా ఉంది. 1 crore తీసుకుంటే 76,000 బదులు 7.6 lakhs బదులు ఎంత అవుతుందో చూడండి. 3 crores 4 crores అంటే 35 lakhs. అంటే ఒక డీల్ ఎంత తేడా ఉందంటే ఓవరాల్ బిజినెస్లో ఎంత తేడా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఎందుకు ఈ డ్యూటీ పెంచడం వల్ల గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు, ఇండస్ట్రీస్ని ఇప్పుడు ఇండస్ట్రీస్ బయట నుండి ఎక్కువ రావట్లేదు ఇంతకుముందు వచ్చినట్టు. ఎందుకంటే ఇండస్ట్రీస్ వస్తే ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే శాలరీ వస్తే బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇంత ఒక చైన్ రియాక్షన్ ఉంది. సో ఎవ్రీబడి, మీకు ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పెద్ద ఆయన 2 కోట్లు December 23 నుండి ఇంట్లో పెట్టుకొని వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే రేట్లు తగ్గుతాయని. లాస్ట్ 1.5 yearలో ₹1 దాకా ఖర్చు పెట్టాడు. చేతిలో డబ్బులు ఉన్నాయి కాబట్టి పిల్లలు, మనవాళ్ళు, కొడుకులు, కూతుర్లు ఏదో అడుగుతుంటారు. అడిగినప్పుడు ఏమైంది, ఇష్టపోయాడు. ₹1 అంటే 1.5 year అదే ₹1 పెట్టుంటే 2,50,00,000 1,40,00,000 అయ్యేది. ఇప్పుడు ఏమైంది, ఇంకా ఆయన వెయిట్ చేసిననుకోండి, ఇంకో 1 yearలో ఆ కోటి జీరో అయిపోతుంది. అంటే చిల్లర ఖర్చులు అయిపోతాయి. సో చిల్లర ఖర్చు వల్ల ఉపయోగం లేదు. సో ఎవరైనా రియల్ ఎస్టేట్కి పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే మాత్రం ఇది చాలా చాలా మంచి టైం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ పెట్టాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ORR నుండి RRR వరకు మధ్యలో ఎక్కడ పెట్టుకున్నా బంగారం అవుతుంది. భూమిని నమ్ముకున్నాడు ఎవరు ఫెయిల్ అవ్వలేదు. డెఫినెట్గా భూమిని ఎవరైతే నమ్ముకున్నారో, అయితే పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా క్లియర్ టైటిల్, లీగల్ ఒపీనియన్, ఈసీ, గవర్నమెంట్ పర్మిషన్ చూసుకొని కొనుక్కుంటే పర్లేదు. ఏదైనా ఇల్లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి నేను చెప్పేది, నా సిన్సియర్ అడ్వైజ్ అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే చాలా మంచిది.
అది 4 టైమ్స్ అవుతుందా? నార్మల్గా డబుల్ అవ్వాలంటే 4 to 4.5 years, మ్యాక్సిమం 5 yearsలో డబుల్ అవుతుంది. ఎందుకంటే అదే మీరు 10 years చూసుకుంటే 5 to 6 టైమ్స్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ అప్రిషియేషన్ నాకు తెలిసి ఏ మార్కెట్లో కూడా రాదు. స్టాక్ మార్కెట్లో, గోల్డ్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టచ్చు. బట్ అక్కడ కన్సిస్టెన్సీ ఉండదు. ఇక్కడ కన్సిస్టెంట్ భూమిని తగ్గిన రేట్లు తగ్గాయి అనే విషయాలు చాలా తక్కువ సందర్భాల్లో మనం వింటాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రియల్ ఎస్టేట్లో మీరు ఎక్కడ పెట్టాలి, ఏ సెగ్మెంట్లో పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి అనేది నేను మరొక వీడియోలో చెప్తాను. దీంట్లో మీకు అర్థమైంది కదా. ఏదైనా డౌట్స్ ఉన్నా నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. థ్యాంక్ యూ.